కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏదైతేనేం ది రాజా సాబ్ మేకర్స్ అప్డేట్ అయితే ఇచ్చారు. క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ ను మళ్ళీ డార్లింగ్ గా పరిచయం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం గ్లిమ్స్ రిలీజ్ చేసి తమ కంటెంట్ ఇది అని చెప్పబోతున్నారట. మరి ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలేనా? కటౌట్ హీరోను మేకోవర్ చేసి లవ్ స్టోరీలు నడిపించేస్తానంటే కుదరదనే అభిప్రాయం మెజారిటీ ఆడియన్స్లో ఉంది. ఒకవేళ అంతగా స్క్రీన్ కెమిస్ట్రీ రన్ చేయాలనుకుంటే ఏదో సాంగ్ ఇంకేదో సీన్లోనో చూపించుకోవాలి. కానీ థ్రిల్లర్ సస్పెన్స్కు ఫుల్ లెంత్ రొమాంటిక్ మూమెంట్ టచ్ ఇచ్చి ది రాజా సాబ్ను వదలాలని మారుతి చూస్తున్నాడు. తాజాగా ది రాజా సాబ్ మేకర్ సోమవారం సాయంత్రం గ్లిమ్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈలోపు ఆదివారం ఓ సర్ప్రైజింగ్ పోస్టర్ను వదిలారు. అందులో ప్రభాస్ వింటేజ్ కార్ ముందుకొచ్చి ఫ్లవర్స్ ఉన్న కార్ సైడ్ మిర్రర్లో తనని చూసుకుంటూ పోజ్ కొడతాడు. ఈ సీన్ చూస్తుంటే మనకు రాధేశ్యామ్ సినిమా గుర్తుకొస్తుంది. అందులో కూడా కటౌట్ హీరోని ఒక్కసారిగా లవర్ బాయ్ గా మార్చే ప్రయత్నం చేసి దెబ్బతిన్నారు. అలాంటి ప్రయోగమే ఇక్కడ జరుగుతుందేమో అనిపిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిలిం ఆర్ఆర్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ థ్రిల్లర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ది రాజా సాబ్ సినిమా తయారైంది కాబట్టి తమన్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కొంత బెటర్మెంట్ ఆశించవచ్చు. అలాగే ముగ్గురు హీరోయిన్స్ ఉండటంతో రొమాంటిక్ డోస్ కు తమన్ న్యాయం చేస్తాడని చెప్పవచ్చు. అయితే ఇక్కడ అన్నీ బాగున్నా ఏజ్ లుక్ తో కనిపిస్తున్న ప్రభాస్ కు ఫైట్స్ వద్దు ఫ్లవర్స్ ముద్దు అని చెప్పి ఆడియన్స్ ను మారుతి ఎంతవరకు కన్విన్స్ చేసి థియేటర్ సీట్లలో కూర్చోబెడతాడో చూడాలి. నానికి అర్జెంట్ గా ఓ పాన్ ఇండియా హిట్ కావాలి. కుర్ర హీరోలలో ఇప్పటికీ ఆ ఫీట్ కొందరు సాధించేశారు. బిగ్గెస్ట్ రిలీజ్ స్కెచ్ తో నాని ఈసారి పాన్ ఇండియా టైటిల్ కొట్టనున్నాడా? టైర్ 2 హీరోలు తమ మైలేజ్ ను పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తమ తోటి హీరోలకు వస్తున్న పాన్ ఇండియా ఇమేజ్ తమకు రావాలని సీరియస్ అటెంప్ట్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయి పిక్చర్ కావాలని అందుకు తగ్గట్లుగా భారీ స్థాయి రిలీజ్లకు ప్లాన్ వేస్తున్నారు. తేజ సజ్జా, నిఖిల్, అడవి శేష్ తరహాలు తాను పాన్ ఇండియా టైటిల్ కొట్టాలనే కసితో ఇప్పుడు నాని దిగుతున్నాడు. దసరాతో కానిది శనివారంతో వస్తుందని ధీమా నాని చూపిస్తున్నాడు. నేషనల్ స్టార్ నాని, ప్రియాంక అనిల్ మోహన్ కాంబోలో దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ఈ సినిమాను ఆగస్టు 29న పాన్ ఇండియా రిలీజ్గా భారీ స్థాయిలో హ్యూజ్ స్క్రీన్లతో రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్లో ఎలాంటి పోటీ లేకపోయేసరికి ఈ ఛాన్స్ని మేకర్స్ తీసుకుని నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్గా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని గత చిత్రం హాయ్ నాన్న ఏకంగా 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. సరిపోదా శనివారంను అంతకు మించిన నెంబర్ను కొట్టాలని నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెస్తున్నారు. హాయ్ నాన్నకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రెండో వారం నుంచి పికప్ కనిపించింది. టోటల్గా 72 కోట్ల లెక్క తీసింది. ఇదే విధంగా సరిపోదా శనివారం విషయంలోనూ వర్కౌట్ చూపించవచ్చనే అభిప్రాయం మేకర్స్లో కనిపిస్తోంది. భారీ రిలీజింగ్లతో తమ స్థాయి పెరుగుతుందనే మైండ్ సెట్తో ఇక్కడ టైర్ 2 హీరోలంతా ఉన్నారు. సమ్మర్ ఫెస్ట్ చూడలేని సినీ ఆడియన్స్ ఇండిపెండెన్స్ డేకు ఫిల్మ్ ఫెస్ట్ ను చూస్తున్నారా? ఆగస్టు 15th కు అంతగా చెప్పుకునేంత సినిమాలు మార్కెట్లో ఏమున్నాయి, ఎంతలో ఉన్నాయి? తెలుగు పరిశ్రమకు ఆగస్టు మంత్ మంచి ఫిల్మ్ సీజన్ గా మారేలా కనిపిస్తోంది. ఈ నెలలో లాంగ్ వీకెండ్స్, ఇండిపెండెన్స్ డే సెలవులను దృష్టిలో పెట్టుకుని లెక్కకు మించిన సినిమాలు రిలీజ్ కు నోచుకున్నాయి. ఆగస్టు 15న రామ్ పూరిల డబుల్ స్మార్ట్ రిలీజ్ కు నోచుకుంది. పైగా సినిమాకు తెలుగు స్టేట్స్ లో 40 కోట్ల డీల్ జరిగింది. అటు మైత్రి మేకర్స్ బొమ్మను రిలీజ్ చేస్తూ ఉండడంతో థియేటర్ల పరంగా మంచి నెంబరే వచ్చేలా కనిపిస్తోంది. ఇక మాస్ రాజా రవితేజ మిస్టర్ బచ్చన్ 30 కోట్ల డీల్ తో ఇదే ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ పెద్దగా హడావులు లేకుండానే ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడంతో బజ్ అంతగా కనిపించడం లేదు. కానీ ఇదే రోజు విక్రమ్ తంగ్లాన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు తెలుగులో 6 కోట్ల డీల్ జరిగింది. ఇది కొంతవరకు థియేటర్ల షేరింగ్ లో ఇబ్బందులు కలిగించవచ్చు. ఆగస్టు 15న వచ్చే ఈ 3 సినిమాల్లో పూరి ప్రామిసింగ్ ఫిలిం గా చెప్పుకుంటున్న డబుల్ స్మార్ట్ ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే సినిమా తాలూకు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అటు మిస్టర్ బచ్చన్ లోనూ ఓ 2 పాటలు క్లాసికల్ గా ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. విక్రమ్ తంగలానిచ్చే పోటీ అంతంత మాత్రమే కావడంతో మెయిన్ ఫైట్ ఈ ఇద్దరి మధ్య ఉంది. పూరి రవితేజ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు ఒకే రోజు కాకుండా వేరే వేరే డేట్స్ లో వస్తే బాగుంటుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. టాప్ హీరోస్ అంతా వారసుల డెబ్యూ ఫిల్మ్స్ కు కసరత్తులు బాగానే చేస్తారు. ఇప్పటి వరకు అలా చేయగా హిట్ కొట్టిన వారు ఎవ్వరూ తెలుగులో మనకైతే అంతగా కనిపించలేదు. మరి ఈ విషయంలో బాలయ్య బాబు అటువైపుగా ఏమైనా సక్సెస్ అందుకుంటాడు అంటారా?
హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేయడం కోసం ఏళ్ల తరబడి చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున అటువైపుగా ఓ ట్రైల్ వేసి తమ వారసులను హీరోలుగా లాంచ్ చేసి ఫస్ట్ సినిమాతో సక్సెస్ కొట్టకపోయినా ఓకే అనిపించుకున్నారు. చెర్రీ చిరుత సినిమాతో చిరు వారసుడిగా డాన్సులు బాగా చేయగలడు అనిపించుకున్నాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. మ్యూజికల్ గా మాత్రమే బొమ్మ ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఇక అక్కినేని నాగార్జున తన వారసులైన చైతు, అఖిల్ డెబ్యూ ఫిల్మ్స్ విషయంలో గట్టి ఎఫర్ట్సే పెట్టారు. అటువైపుగా వేసిన ట్రయల్స్ ఏవీ అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చేసిన లవ్ స్టోరీస్తో చైతు కొంతవరకు నిలదొక్కుకోగలిగాడు. అఖిల్కు మాత్రం ఇప్పటికీ బ్రేక్ రాలేదు. ఇప్పుడు తమ వారసుడిని పరిచయం చేయాల్సిన బాధ్యత బాలయ్యకొచ్చింది. తన కుమారుడు మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మను నమ్ముకున్నాడు. డెబ్యూ సినిమాకు డైరెక్టర్ అతనైతే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ కు ప్రోమో డైరెక్టర్ గా ప్రతి సీజన్ కు వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ పరిచయంతో ముందుగా బాలయ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సింది. కానీ మంచి కథ దొరకడంతో మోక్షజ్ఞ లాంచ్ కు ముహూర్తం చూసుకుంటున్నాడు. మోక్షజ్ఞ కూడా సోషల్ మీడియాలో ఈ ఏడాదిలోనే తన డెబ్యూ ఉండబోతుందని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటికే తన లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకుని హీరోయిక్ మెటీరియల్ గా ఓ ఫోటోతో అందరితో ఓకే అనిపించుకున్నాడు. మహాభారతంలో ఒక క్యారెక్టర్ను బేస్ చేసుకునే కథని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం సిద్ధం చేస్తున్నాడట. అంటే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతోనే పవర్ఫుల్ క్యారెక్టర్ని పౌరాణికం రిఫరెన్స్తో చేస్తున్న కథతో రాబోతున్నాడని అర్థమవుతోంది. చెర్రీ, అఖిల్ విషయంలో జరిగినట్లుగా కాకుండా మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి ఎఫర్ట్స్ పెడతాడో చూడాలి. సమంత, పూజా హెగ్డేలను టాలీవుడ్ వద్దనుకుంటుందా? బయట పరిశ్రమల్లో రావాల్సిన సినిమాలు రాకపోవడంతో ఈ ఇద్దరు భామలు మళ్లీ టాలీవుడ్ వైపే చూస్తున్నారా? అసలు ఏమనుకుని వీరిద్దరూ టాలీవుడ్ ని వదిలిపెట్టారు? ఇప్పుడేమనుకుని మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తున్నారు? మొన్నటి వరకు టాలీవుడ్ లీడింగ్ గర్ల్స్ గా కొనసాగిన భామలు సమంత, పూజా హెగ్డేలే. అవుట్ సైడ్ టెంప్టింగ్ ఆపర్చునిటీస్తో వీళ్ళిద్దరూ టాలీవుడ్ ను వదిలి బయట తెగ ట్రై చేసేస్తున్నారు. కొంతవరకు గుర్తింపుకైతే నోచుకున్నారు. కాకపోతే ఆ ఇమేజ్ వారికి ఫ్యూచర్ ను చూపించడం లేదు. సమంతానే తీసుకుందాం, ఫ్యామిలీ మెన్ 3లో ఆఫర్ వస్తుందని భ్రమల్లో బతికేసింది. అలాంటి సీన్ కనిపించకపోవడంతో చివరకు సిటాడెల్ వచ్చి తనకు కొత్త ఆఫర్స్ ఏమైనా తెచ్చిపెడుతుందా అని చూస్తోంది. రియాలిటీలో అమ్మడికి అలాంటి అవకాశాలేమీ కనిపించడం లేదు. దీంతో చేసేదేం లేక కాలీవుడ్, టాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టింది. ఖుషీతో వచ్చిన హిట్ కూడా సామ్కు తెలుగులో అవకాశాలు తేలేకపోవడం శ్యామ్ కెరీర్ ఎండింగ్కు చేరుకుందా అనిపిస్తోంది. అలాగే పూజా హెగ్డే, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్లను వదులుకోవడం ద్వారా టాలీవుడ్ టాప్ హీరోలకు దూరమైపోయింది. కాలీవుడ్లోనూ కొంతమంది హీరోలతోనే నటిస్తానని చెప్పడం కూడా ఆ మధ్య అమ్మడి కెరీర్ ట్రాక్ పక్కకు వెళ్లేలా చేస్తుంది. ఇలాంటి టైంలో కెరియర్ గురించి ఆలోచించడం కంటే ఇటలీ వెకేషన్కు వెళ్ళడం బెస్ట్ అనుకున్నట్లుంది. ఇటలీ ట్రిప్ తాలూకు పిక్స్ నెట్టింట్లో షేర్ చేసి తన జాయ్ఫుల్ లైఫ్ను అభిమానులతో పంచుకుంది. అలాగని కామ్గా కూర్చోలేదు. హృతిక్తో వర్కౌట్ కానీ బీటౌన్ ట్రయల్ను ఈసారి షారుఖ్తో వెయ్యాలనుకుంటోంది. అట్ ద సేమ్ టైం తెలుగులో కుర్ర హీరోలతో ఓ సినిమాను ప్లాన్ చేసుకుంది. ఓటీటీ సక్సెస్ఫుల్ తెలుగు డైరెక్టర్స్ లో ఏం నచ్చి దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాలీవుడ్ హీరోగా టర్న్ అవుతున్న మలయాళ హీరో ఇంకా మన వాళ్ళతో ఎన్నెన్ని ప్రాజెక్టులను సెట్ చేశాడు. మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కి మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో తాను హీరోగా చేసిన మొదటి సినిమా సీతారామం పెద్ద హిట్టుగా నిలవగా ఈ సినిమా తర్వాత తాను మరిన్ని తెలుగు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా దర్శకుడి వెంకీ అట్లూరుతో లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ అయింది. యువ దర్శకుడు పవన్ సాధినేని కాంబినేషన్ లో ఆకాశంలో ఒక తార అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా పేరును అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాకు సంబంధించి దుల్కర్ సల్మాన్ పై సింపుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా దింపారు. మరి ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా అలాగే గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తూ ఉండగా ఈ సినిమాని తెలుగు, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే మంచి ఫామ్ లో ఉన్న దుల్కర్ ఉన్నట్టుండి ఓటీటీ సినిమాలు, సిరీస్లతో నోటెడైన పవన్ సాధినేనికి ఒక్కసారిగా ఇలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక సదరు దర్శకుడి అప్రోచ్, టేకింగ్ స్టైల్ నచ్చే అంటున్నారు. దుల్కర్ రీసెంట్ గా కల్కిలోను క్యామియో రోల్ చేశాడు. అలాగే లాస్ట్ ఇయర్ రానాతో కాంతా అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్న ఈ సినిమాకు రానాతో పాటు దుల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అంటే ఏ రకంగా చూసినా దుల్కర్ టాలీవుడ్ హీరోలు టెక్నీషియన్స్తో ఎక్కువగా ఎంగేజ్ అవుతున్నాడు. నిజానికి మలయాళ పరిశ్రమకు పాన్ ఇండియా స్కోప్ అంతగా లేకపోవడంతోనే దుల్కర్ టాలీవుడ్ సైడ్ నుంచి ఇలా ట్రయల్ వేస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది. మరి తాజాగా అనౌన్స్ చేసిన ఆకాశంలో ఒక తారను చాలా గ్యాప్ తర్వాత అల్లు అరవింద్, అశ్విని దత్ కలిసి చేస్తున్నారు. అంటే సినిమాలో సంథింగ్ స్పెషల్ లేకుండా ఇలా కలుస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. తెలుగు పరిశ్రమలో ప్రయోగాలు అందరికీ కలిసి రావడం లేదా? ఇండస్ట్రీ శభాష్ అంటుంది తప్ప థియేటర్లో టికెట్లు తెగడం లేదా? ప్రయోగాలు నానికి వర్కౌట్ అవుతున్నట్లుగా మిగతా హీరోలకు ఎందుకు కావడం లేదు? టాలీవుడ్ ప్రయోగాల విషయంలో యూత్ హీరోలు చోటా కథానాయకులకే మరీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తోంది. టైర్ 2 హీరోల విషయంలో ఎందుకో అది అంతగా వర్కౌట్ కావడం లేదు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ తోనూ ఇలాంటి రిజల్టే చూడాల్సి వచ్చింది. సినిమా బాగుందన్నారు, కమర్షియల్ గా విజయాన్ని ఇవ్వలేకపోయారు. విశ్వక్సేన్ చేసిన గామి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వలన ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కాకపోతే కమర్షియల్ గా పొడి చేసేంతగా సినిమాను చూసే పరిస్థితి మార్కెట్లో లేదు. ఇదే సీన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ కనిపించింది. మ్యాసివ్ కంటెంట్ కావడం, సరైన సినిమా మార్కెట్లో మరొకటి లేకపోవడంతో ఈజీగా పాస్ అయిపోతాడనుకున్నాడు. అలాగని విశ్వక్ ప్రయోగాలకు సింక్ అయ్యే హీరోగా ట్రీట్ చేయలేం. మరి తాజాగా వస్తోన్న మెకానిక్ రాఖీతో అయినా విశ్వక్కు హిట్ పడుతుందా? తెలుగులో ప్రయోగాలు నాని లాంటి టైర్ 2 హీరో చేస్తే మాత్రం ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. గతంలో కృష్ణార్జున యుద్ధం, జెండాపై కపిరాజు చేసినప్పుడు నానికి కొంతవరకు ఆడియన్స్ యాక్సెప్టెన్సీ దొరకలేదు. శ్యామ్ సింగరాయ్తో కొంతవరకు బెటర్మెంట్ కనిపించింది. హాయ్ నాన్నతో అది మరింతగా పెరిగింది. సరిపోదా శనివారం కూడా ఇలాంటి ప్రయోగమే. దీనికి ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండే ఉంది. ఇవన్నీ చూసినప్పుడు తెలుగులో టైర్ 2 హీరోలకు ప్రయోగాలతో బండి నడవాలంటే ఇంకొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.